హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్టయితే కంపల్సరీగా ఈ చేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి. మీరు మీ మొబైల్లో ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారు, మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏం సెర్చ్ చేస్తున్నారు, మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం చూస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా ఫోన్కి అయితే అర్థమవుతుంది అన్నమాట. అంతేకాకుండా అది మొత్తం మన డాటాని మొత్తం వేరే వాళ్ళకి షేర్ చేసే ఛాన్స్ అయితే 99.9% అయితే ఉంటుంది అన్నమాట, ఒకవేళ మీరు ఈ సెట్టింగ్స్ కనుక వేసుకోకపోయినట్టయితే. అవును ఫ్రెండ్స్, మన ఫోన్ వచ్చేసి ప్రతిదీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. బై డిఫాల్ట్ గా ఫోన్ ఓడే మన మొబైల్లో మనకు తెలియకుండా కొన్ని ఆప్షన్స్ అయితే ఆన్ చేసి పెట్టి ఉంచుతాడన్నమాట. మనం ఏం సర్చ్ చేస్తున్నాం దాని ప్రకారంగా మనకు రిలేటెడ్ కొన్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. అంతేకాకుండా మీకు ఏ విధంగా ఇవన్నీ స్టాప్ చేయాలి, ట్రాకింగ్ అనేది మన ఫోన్లో జరగకూడదు అని అనుకున్నట్టయితే ఏ విధంగా చేయాలి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా చిన్నగానే ఉంటుంది, ఎక్కడ స్కిప్ అయితే వేయకుండా చూడండి. ఎటువంటి లేట్ లేకుండా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మీ అందరు తెలిసిందే సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి ఏం కథ అని. మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత కిందికి ఈ విధంగానైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీంట్లోనే మన రహస్యాలు మొత్తం షేర్ కావడం జరుగుతుంది కాబట్టి దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కిందికి ఈ విధంగానైతే మళ్ళీ స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. దీన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు బై డిఫాల్ట్గా అందరికీ ఈ ఆప్షన్ వచ్చేసి ఆన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటిదంటే ఆటోమేటికల్లీ వెరిఫై ఫోన్ నంబర్స్ అని చెప్పేసి ఉంది. మీరు ప్రస్తుతానికి ఏదైనా యాప్ కానీ ఏదైనా సైట్ కానీ ఓపెన్ చేసినప్పుడు మీరు టచ్ చేసినప్పుడు ఆ బాక్స్ పైన ఆటోమేటిక్గా మన ఫోన్ నంబర్ అనేది తీసుకుంటుంది, మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే. ఈ విధంగా మన ఫోన్ నంబర్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే దీనివల్ల ఉంటాయి కాబట్టి మీరేం చేసుకోవాలి, దీన్ని టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీన్ని టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళిపోయినా మీరు మాన్యువల్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు ఎంటర్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫర్ సపోజ్ మీరు వేరే పేజ్లోకి ఏదైనా డైరెక్ట్ అయ్యారు అనుకోండి, ఆ సైట్లలో ఏదైనా మంచిది కాకపోయిన సైట్ ఉందనుకోండి, దాంట్లో ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది టచ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది ఆన్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళకి షేర్ అయితే జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా కాకూడదు అంటే మీకు అర్థమైంది కదా, ఈ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని గురించి ఇది మళ్ళీ స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది అన్నమాట, ఎందుకంటే ఇది ప్రైవసీకి సంబంధించింది కాబట్టి అందుకే ఇది మన స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది. మీరు ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ ఇచ్చేది, లాక్ అయితే లాక్ ఇచ్చేసిన తర్వాతనే ఇది ఆఫ్ అయితే అవుతుంది అన్నమాట. ఈ విధంగా దీన్ని ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ని ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. మీ ఫోన్ నెంబర్ అనేది ఎవ్వరికి తెలియకుండానైతే ఉంటుంది అన్నమాట. ఇట్లే మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ పైనే ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేర్ డాటా అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన డాటా అనేది షేర్ కావడం జరుగుతుంది అనమాట. సో బై డిఫాల్ట్గా అందరికి కూడా ఇవి కూడా అందరికి ఆన్ అయితే ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే యాప్స్లలో మ్యాప్స్ ఉంది, అంతేకాకుండా జీమెయిల్ కూడా ఉందన్నమాట. మ్యాప్స్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం కథ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మనకు రికమెండ్ చేస్తుంటుంది, మీకు ఏ షాప్ అయితే బెటర్ ఉంటుంది, ఎక్కడ ప్లేస్ అయితే బెటర్ ఉంటుంది అని చెప్పేసి రకరకాలవి మనకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. అనవసరం లేని అంత పిచ్చి పిచ్చి అన్ని రికమెండ్ చేస్తుంటాయి కాబట్టి సో మీరు వీటిని అన్నిటిని ఆఫ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ పిచ్చి పిచ్చి వాటిలోనే మెయిన్ ఏదన్నా తగిలింది అనుకోండి, మనకు ఎవరన్నా ఫోన్ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏమైనా పంపించారు అనుకోండి, దాంట్లోనే మీరు బిస్కెట్ అయితే అవుతారనమాట. సో ఈ విధంగా వీటిని అన్నిటిని ఆఫ్ అయితే వేసుకోండి. అంతేకాకుండా డివైస్ కాంటాక్ట్స్ కూడా షేర్ కాకుండా ఉండాలి అంటే ఇవన్నీ మీరు ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. మీ ఎక్స్టర్నల్ మీడియా మీరు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో ఫోన్లో అవన్నీ లీక్ కాకుండా ఉండాలి అన్నా కూడా కంపల్సరీగా మీరు ఈ ఆప్షన్స్ అన్ని ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 4 ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇవి ఆఫ్ చేసుకున్న తర్వాత. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత కిందనే మీరు చూడొచ్చు యూసేజ్ అండ్ డయాగ్నాలజిక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ని కూడా మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే మీరు డైలీ ఏవైతే యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా, మొబైల్ సంబంధించిన యాప్స్ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏవో ఒకటి సోషల్ మీడియా యాప్స్ కానీ ఏవైనా సరే యూజ్ చేసిరు అనుకోండి, అదంతా ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏం చేస్తుంది, ఇవన్నీ యూసేజ్ మీరు ఏం వాడుతుర్రు ఏం కథ అని చెప్పేసి ఇది ఒక నిఘా పెట్టేసి మీ మీద వాటినన్నిటినీ గ్రాప్ చేసుకొని కలెక్ట్ అయితే చేసుకొని గూగుల్కి సంబంధించిన ఏఏ కానీ లేకపోతే వేరే వాటికి సంబంధించిన ఏఏలు ఏవైతే ఉంటాయో వాటికైతే షేర్ చేస్తూ ఉంటుంది అన్నమాట మీ డాటా అనేది. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వాళ్ళు ఏకి సంబంధించిన మనకి ఇప్పుడు సెర్చ్ చేయగానే వస్తుంది కదా చాట్ జీపీటీలో, నేను ఇది చేయాలనుకుంటున్నా అది చేయాలనుకుంటున్నా అనగానే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన అవన్నీ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తుంది, మన దగ్గర నుంచి తీసుకొని మనకే ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి మీ డాటా అనేది యూసేజ్ అనేది ఏ విధంగా
విధంగా జరుగుతుంది అని చెప్పేసి అదంతా మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీ డేటా అనేది పర్టికులర్గా సేఫ్గా ఉండాలి అని అనుకుంటే ఈ పైన కనిపిస్తున్న ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. దీనివల్ల మీకు బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది అన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్లో ఇది ఆన్ ఉన్నది అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో నడిచి మన బ్యాటరీని అనేది డ్రైన్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకున్నైతే ఇంకో బెనిఫిట్ ఉంది, అది బ్యాటరీ డ్రైనింగ్ సంబంధించింది, అది కూడా తక్కువ అయితే కావడం జరుగుతుంది. ఇక బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, మనం ఏమేమి మాట్లాడుతున్నాం ఫోన్లో అని చెప్పేసి మన ఫోన్ ఇంటూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీయా లేకపోతే ఒక కూలరా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దేని గురించి అన్న మాట్లాడుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఏసీ అనుకోండి, ఏసీ గురించి మాట్లాడినప్పుడు మీకు యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఏది బ్రౌజర్ ఓపెన్ చేసినా లేకపోతే ఏ యాప్లు ఫ్లిప్కార్ట్ ఏది ఓపెన్ చేసినా మీకు ముందుగా రికమెండ్ అయ్యేది ఆ ఏసీఏ అన్నమాట. మీకు ఎప్పుడైనా డౌట్ అయితే రావచ్చు, ఇదంతా నేను ఇంతకుముందు మాట్లాడుకుంది ఇక్కడనే మళ్ళీ ఎట్లా చూపిస్తుంది రా భయ్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అది ఎట్లా అంటే ఈ ఆప్షన్ అనేది మీ మొబైల్లో ఆన్ ఉండడం వల్ల దానికి అవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మనం ఏం మాట్లాడుకున్నా సరే దాని గురించి మీరేం చేస్తారంటే, ఇక్కడ పైన చూసినట్టయితే పైనే ఉంటుంది అన్నమాట మనకు యాడ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ దాంట్లోనే మనకు యాడ్స్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. అవును ఫ్రెండ్స్, దీన్ని మనం ఓపెన్ అయితే చేసుకోవాలి. దీంట్లో మీరు ఏం చేసుకోవాలంటే డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి, అంతేకాకుండా రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఆ రెండింటిని మీరు చిన్నగా దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఒక పాపప్ వస్తుంది, దాని మీదనైతే ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయండి. మీకు ఏమవుతుంది, ఆ అడ్వర్టైజింగ్ అనేది డిలీట్ అయిపోతుంది. అప్పటి నుంచి మీరు ఏది మాట్లాడుకున్నా మన మొబైల్ అనేది వినకుండానైతే ఉంటుంది అన్నమాట. మనకి ఏది రికమెండ్ చేయకుండానైతే ఉంటుంది. మనం మాట్లాడుకునే విషయాలు అనేవి వేరే పర్సన్కి అయితే తెలియకుండానైతే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగానైతే చేసుకోండి. నాకు ఎందుకు వస్తలేదు అంటే, నేను ఆల్రెడీ చేసి పెట్టాను, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రాదన్నమాట. సో ఈ విధంగా నేను ముందే ప్రొటెక్టెడ్ ఉన్నా, మీకు కూడా ఉండాలి అని చెప్పేసి ఈ ఆప్షన్లకు అయితే తీసుకొచ్చి చెప్తున్నా. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అన్నోన్ ట్రాకర్ అలర్ట్స్ అని చెప్పేసి కొత్తగా ఒక ఫీచర్ అయితే వచ్చిందన్నమాట. దీన్ని ప్రెస్ చేసినట్టయితే మనం ఎవరన్నా మన మొబైల్ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఎప్పుడన్నా సరే ఇక్కడ మీరు చూసినట్టయితే అదే ఇన్ఫర్మేషన్ ఉంది. వెన్ అలర్ట్స్ ఆర్ ఆన్ యూ విల్ రిసీవ్ నోటిఫికేషన్ అన్నోన్ ట్రాకర్ ఈస్ డిటెక్టెడ్ టు బి ట్రావెలింగ్ విత్ యూ, అలర్ట్స్ ఆర్ డిటెక్టెడ్ ఆఫ్టర్ 48 hours అని చెప్పేసి ఉందన్నమాట. విత్ ఇన్ 48 hours ఎవరైనా మా మొబైల్ అనేది ఏమన్నా చేద్దామని చెప్పేసి అనుకున్నట్టయితే మనకు ఈ మొబైల్ అనేది అలర్ట్ అయితే పంపిస్తుంది అన్నమాట. ఈ ఆప్షన్ డైరెక్ట్ బై డిఫాల్ట్ గూగులోడే అందరికీ ఆన్ అయితే పెట్టిండు. దీన్ని అయితే మీరు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, మీ మొబైల్లో ఇది ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని చెప్పేసి. ఒకవేళ ఆఫ్ ఉన్నట్టయితే కంపల్సరీగా దీన్ని ఆన్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కిందనే మీరు చూడొచ్చు మీ బ్లూటూత్ సంబంధించిన ఏమన్నా అలర్ట్స్ ఉన్నాయా, అంతేకాకుండా మీ లొకేషన్ సంబంధించిన ఏమన్నా అవుతున్నాయా స్కానింగ్స్, అంతేకాకుండా ఇక్కడ మీరు కింద చూసినట్టయితే నో ట్రాకర్ అలర్ట్స్ అని చెప్పేసి కూడా చూపెట్టాలి. మీకు ఈ విధంగా గ్రీన్ కలర్లో లేకపోయింది అనుకోండి, మీ మొబైల్ అనేది దేనికో ఒక దానికి ట్రాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు అలర్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇక్కడనే మీకు చూపెడుతుంది అన్నమాట అది ఏమన్నట్టు ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ మీకు అలర్ట్ ఇంకా వచ్చింది అనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ అయితే వేయండి, అది ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఈ ఫీచర్ వచ్చేసి గూగుల్ వాడు కొత్తగా ఇచ్చిండు, మంచిగా ఇచ్చింది కాబట్టి అందరు దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకొని దాన్ని టర్న్ ఆన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఇయాలటి ఇంపార్టెంట్ మెయిన్ సెట్టింగ్స్. ఇవి చాలా మందికి తెలివాయి కాబట్టి, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ కాబట్టి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మంది పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే షేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఇవాళ రేపట్ల చాలా జరుగుతున్నాయి, దాంట్లో భాగంగా ఇటువంటి ఆప్షన్స్ ఉండడం వల్లనే మనం బై డిఫాల్ట్గా ఆన్ ఇవ్వడం వల్లనే చాలా రకాల జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళకి చిన్న వీడియో అనేది షేర్ చేయడానికైతే ట్రై చేయండి. షేర్ చేయడానికి ₹1 కూడా ఖర్చు కాదు, మీకు డైరెక్ట్ వాట్సాప్లో మీకు ఆల్రెడీ తెలిసిందే ఏం కథ, ఎట్లా షేర్ చేస్తారు ఏం కథ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.